తప్పు నాది కాదు, అంత అందమైన పిల్లను కన్న తండ్రిది. అందంగా ఉందని సొరవ చేస్తే ఏమవుతుందో తెలుసా? తెలుసు. కలిసి వస్తే కళ్యాణం, కాదంటే మరణం. నేను రెంటికి తయారు. అంత తీరుడువా? నీలో తయారన్న వాళ్ళు ఇద్దరున్నారు. అడుగు. మరి మీరు ముగ్గురు వేసుకోండి. నెగ్గి వాడికి నా బిడ్డ. వదిలేండి. నాతో ఎవరొస్తారు? ముందు మీలో మీరు తెలుసుకోండి. నెగ్గిన వారు నాతో రావచ్చు. వాళ్ళ సంగతి చూసావుగా, నేను ఎవరితో పోరాడాలి? నీకు బుర్రందరూ బుల్లోడా? ఊరితో పోరాడమంటివిగా, నేను చెప్తా. జీవితం అంతా మా కుర్రదానితో పోరాడరా. ఈ ఘట్టం నుంచి మీరిద్దరూ ఆగుమన్నారు. ఇన్నాళ్ళు నా ప్రాణంతో సమానంగా పెంచిన ఈ బిడ్డని ఈ చేతుల్లో పెడుతున్నాను. మీ బస్తీ బాబుని ఏడికి ఏడకొస్తారు. అడవి జంతువుల్ని ఏటాడి చంపి తీసుకుపోతారు. నువ్వు బస్తీ వాడివైనా నిన్ను నమ్మి నా బిడ్డని నీ చేతుల్లో పెడుతున్నా. మోజు తీర్చుకుని మోసం చేయవుగా. బస్తీ కన్నా ఈ అడవేనయ్య, ఇక్కడ హృదయం ఉంది, మమత ఉంది. ఈ మనుషుల్ని విడిచిపెట్టి మళ్ళీ ఆ క్రూరముగాల్లోకి ఎన్నటికీ పారిపోను. చాలా బాగా అన్నావు నాయన. నీలాగా చదువుకున్న వాళ్ళు, సంస్కారం ఉన్నవాళ్ళు తెగించి ముందుకు వచ్చి వీళ్లతో చేతులు కలిపి అభివృద్ధికి పాటుపడ్డప్పుడే వీళ్ళందరికీ ముందడుగు. దేవుడు నీకు మేలు చేస్తాడు నాయన. బుల్లిధరా, అంత ఎదురు చూస్తున్నారు. బుల్లిధరా, దేవత దగ్గరికి వెళ్దాం. అమ్మా బుల్లిధరా, బుల్లిధరా, బుల్లిధరా. చూసావా రాజా, వీడికి ఎప్పుడు తాతయ్య తాతయ్య తాతయ్య. వీడికి కన్న వాళ్ళకంటే తాతయ్య ఎక్కువ. అవునమ్మా, కన్న మళ్ళీ కన్నా పెంచిన మళ్ళీ గొప్ప. ఈ గడ్డకీడతారా? ఆ సంగతి వాడికి తెలుసులేండి. అందుకే వాడు ఇప్పటి నుండి మిమ్మల్ని మచ్చికేసుకుంటున్నాడు. ఎవరు ఏమవుతారో మనమేం చెప్పగలం? అది నిజమే నీరా. పడిపోయిన గుళ్ళు, పాత కోటల్ని పరిశీలిస్తూ నేను నిధిని కనిపెడతాననుకున్నాను. నిజంటేటల్లుడా? ఇక్కడికి 200 మైళ్ళ దూరంలో మారెమ్మ లోయ ఉంది. లోయలో పడిపోయిన కోట ఉంది. కోటలో కొల్లలుగా బంగారం ఉంది. అది మీకెలా తెలుసు? ఓరే అల్లుడా, ఈనాడు అది నువ్వే కనిపెట్టాననుకుంటే మా గూడి పాలకు తరతరాలు కేరికే. అయితే ఆ నిధి మీద ఆశ కలిగి ఎవరు తీసుకొద్దామని వెళ్ళలేదా? వెళ్ళినారు తిరిగి వచ్చేగా. భయపడి మారుకున్నారన్నమాట. లేదల్లుడా, జాతర చేసి మా కులదేవతను అడిగితే ఎరికి చెప్పేసింది.
ఏమని చెప్పి? ఇది మీకు అవ్వదు, పట్నం అడిగి దొరకదు. నువ్వు తప్ప ఇంకెవరు గెలుస్తారు? చదువుల పంద్యాల్లో ఫస్ట్ క్లాస్ పుచ్చుకుంది, ఆటల పంద్యాల్లో అనేక బహుమతులు పొందాం. కానీ ఈసారి వచ్చేదే పెద్ద పందెం. సమయం వచ్చినప్పుడు నేనే చెప్తాను. అన్ని ఆయనకి చెప్పేస్తున్నారు మీరు, నాకు కూడా ఏదైనా చెప్పండి. నీకు చెప్పి ఒకటే, అతనికి చెప్పగా ఒకటే. వంటింట్లో ఉండేవాడికి నీకేమిట్రా చెప్పేది? చూశానండి అంటే అస్తమానం ఒంటింటో వాడు అంటాడు. నేను లేకపోతే నెగ్గివాడు ఏంటి? రైట్, నువ్వు నన్ను నెగ్గించావా? నీకు అనుమానం ఏంటి? ఆ ఇల్లు తన్నాసుల్ని ఇలాగే నేను అడ్డుపడకపోతే ఆ నెగ్గివాడా? ఏడ్చాలేరా సన్నాసి. అమ్మో అమ్మో కొత్త పొలాలు ఎట్టేసుకుంటా అన్నది. అమ్మాయి అమ్మాయి ఆటలో బాగానే ఉన్నాయి సన్నాసులోని. మళ్ళీ ఎప్పుడు ఆడుకుందాం? ఏంటంటుంది అది? బాబు గారు లేదు, ఇదిగో పాఠం చూసుకోండి. తర్వాత నేను గీపించాలంటే ఒప్పుకోను. సరేలే, అదిగో గిన్నె. బాబు గారు చెంబు చూపించినప్పుడు శుభ్రంగానే ఉన్నారుగా. అదే అర్థం కావటం లేదు సన్నాసిని. సత్తానో బతుకుతానో మరి. దూరంగా ఉండు. నీ ఒళ్ళు నాకు తగిలించినా ఒళ్ళు నీకు తగిలించినా అంతే సంగతులు మరి. అయితే డాక్టర్ బాబు గారు తీసుకొస్తాను. డాక్టర్లు తగ్గించే జబ్బు కాదు ఇది. నీ జబ్బు ఎట్లా తగ్గిందో నా జబ్బు అట్టాగే తగ్గుతుంది. వచ్చిందే ఎట్లాగైనా వచ్చావు కానీ సన్నాసి కాస్త వేడి కాపీ పెట్టు. ఆ వేడికి ఉడికైనా తగ్గుతుంది. వెలిగించుకో, అగ్గిపెట్టి అక్కడే ఉంది. బాలమ్మా, నీ బలం అంతా దాని మీద ఉపయోగించేగా సన్నాసాని ఊడి చేతిలోకి వచ్చే కదా మరి. మీరు అన్నంత పని జరిగింది బాబు. సన్నాసాని నాకు తెలుసు, అనుకున్నంత పని చేస్తామని. అదిరితే నేను బాగు చేస్తాను. సన్నాసాని అగ్గిపెడితే ఎలిగిందేంటి? ఎలిగిందా? అయితే ఏడెక్కినట్టే లెక్క. సన్నాసి అదేంటది మళ్ళీ పడిపోతున్నావు? ఎప్పుడు మా ఇంటికి వచ్చి పడిపోతున్నావు సన్నాసని. ఇదంటే ఏం చేస్తాం? ఎన్నాళ్ళు ఏదో ఓపుకోళ్ళు అనుకున్నావు. ఫాదర్ చెప్పిందే వాస్తవం. ఇలాంటి విషయాలలో ఆవేశపడి లాభం లేదు శేఖర్. అయితే శేఖరు, ఆ రోజు డాక్టర్ ఇంట్లో మీ నాన్న పక్కన కూతురు సన్నాసులు క్లబ్లో మనం పట్టుపట్లాడించాం చూడు, ఆ సన్నాసులు ఒకటే మాట. ఇది గ్యారంటీయేనా? నిస్సందేహంగా వాళ్ళు. అయితే మీ నాన్న గురించి తెలుసుకోవాలంటే ఈ సన్నాసుల్ని ఒక మాట టూ చెవులు పిండిస్తే తెలిసిపోతుంది అనమాట. మరి ఆ డాక్టర్కి ఇందులో ఏ సంబంధం లేదని విడిచిపెట్టేటవేనా? డాక్టర్కి రహస్యం తప్పకుండా తెలిసి ఉండాలి. ఆ డాక్టర్ని కనిపెట్టాలి. నాయనా పోతరాజు, నీవు పూర్వజన్మలో చేసినటువంటి పుణ్యములకే కర్మ అనుభవిస్తున్నావు. నేను పుణ్యం చేయటం ఈ జన్మలో కాదు నాయనా, వచ్చే జన్మలో నువ్వు చేయబోయే పుణ్యమునే కర్మగా అనుభవిస్తావు. నువ్వు కర్మ, వాడు కర్త, అసలు వాడు క్రియ. బాగా నేర్చావయ్యా. నేర్చుకున్నవి చాలా ఉన్నవి. నీకు నేర్పుటకే నేను ఇక్కడికి వచ్చి ఉన్నాను. అయితే ఇంకే అనుకూలంలోకి వచ్చాయి. నేను రాకూడదు. అంధకారంలో ఉన్న అజ్ఞానం బయటకు లాగడమే నా పని. నేను దేవుని అసలు ఏజెంటును. ఈ బుక్ చదువుకు. ఏంటి బైబిలా? నాకు నువ్వు మోక్షం కోసం తహతహలాడిపోతున్నావు. ఇది విముక్తి మార్గం 128వ పేజీ. జాగ్రత్తగా చదువుకో. 128వ పేజా? అవును నాయనా. అలాగే ఏమిటి శిష్య? మాధవ్ ఎలా ఉంది? మాధవ్ ఇంకా అక్కడే ఉంది. తప్పించడానికి ప్రయత్నాలు చేస్తున్నాం.
నువ్వేం కంగారు పడక, అందరం కలుసుకుని ఏదో చూస్తుంది. నాయనా పోతరాజు, జ్ఞానయోగం 128వ పేజీ చూడు. వస్తా. మాధవే చూశాను. ఎక్కడ? ఎక్కడైతే శంకరుడు ఇంట్లో. శంకరం ఇంట్లోనా? నేను రోజు వెళ్తానే, నాకెప్పుడు కనపడలేదే. అవునులే, నీకు శంకరుడు కనపడతాడు, మరి ఎవరు కనపడరు మరి. ఇదిగో మామ, ఎంత చెడ్డా నీ కాబోయే పెళ్ళాన్ని. ఇంకోని చూస్తానా, నన్ను చూనిస్తానా? చిట్టై కూసురువా మాజాక. అలారా దారి. అయితే మాధవి శంకరింట్లోనే ఉందంటావు కదా? అంటావేంటి, ఉన్నది ఎక్కడ? సరే, శివకొరికేగా అర్థమవుతుంది, అర్థమవుతుంది. అక్క అక్క, నాకు సిగ్గేస్తుంది. ఏం పర్వాలేదు, మన బాబు గారేగా. ఏం మన బాబు గారు? రామ్మా, రమ్మంటుంటే రావే. ఏమిటేను, నాకు అసలే మగవాళ్ళని చూస్తే సిగ్గు. మీ చెల్లెయా? కాదండి. నేను నిజంగా మాత్రం దాని అక్కనే. కానీ మేమిద్దరం బజార్లో పోతుంటే దీన్ని మీ చెల్లయ్య అని మీలాగే అడుగుతుంటారు. నేను అసలు ముఖాన్ని కన్నెత్తేనే చూడను. కానీ మిమ్మల్ని చూస్తుంటే అబ్బా, మిమ్మల్ని చూస్తుంటే ఆనాటి రావణుడు, నరకాసురుడు, రావణాసురుడు, భీముడు జ్ఞాపకం వస్తుంటారు. అబ్బా ఏమిటి ఆయన నవ్వు? అబ్బా వద్దండి. అమ్మా అబ్బా ఏమిటండి, మా అక్కయ్యకి అసలే కొత్త. అయితే ఏమిటైనా కొత్త? బలేదానివే. ఈ కండలు, ఈ ఒడ్డు, ఈ పొడుగు మిమ్మల్ని చూస్తుంటే అమ్మా. చల్లే, ఆ పాలు నేను పోషిస్తాను, నువ్వు జాగ్రత్త. వారు నా వారు. నేనక్కయ్యా, భయపడతా, తిమ్మిగాండి. అవునులే, నీకు నవ్వుగానే ఉంటుంది. నీ కోసం నేను ఎన్ని అవస్థలు పడుతున్నాను నీకేం తెలుసు? ఇక్కడ వీరితో నేనెన్ని బాధలు పడుతున్నానో నీకేం తెలుసు? కొంపతీసి బలవంత పెడుతున్నాడా ఏంటి? బాగా మోజు మీద ఉన్నాడు. మోజు మీద ఉన్నాడా? అయితే వాడు ఏమీ చేయలేడు బాబు. ఇదో మీ అక్క ఇప్పుడు అప్పుడే రాదులే. అబ్బా, ఈ సమయంలో ఏమిటండి ఈ గొడవ? ప్రేమించడానికి వేళాపాలయ్యేది. శేఖర్ నాడికి మతి ఎప్పుడు పోయిందో ఎలా పోయిందో తెలియదు. కానీ ఆయనకు ఒక బంగారు నిధి తెలుసు. ఆయన్ని మామూలు మనిషిని చేసి ఆ నిధిని వీళ్ళు దక్కించుకోవాలని చూస్తున్నారు. అదే విషయం. అయితే మీకు చెప్పాడు, బాగా పెట్టా ఉచ్చులో కొన్నట్టు. ఇప్పుడు వస్తా, నువ్వు జాగ్రత్త. అలాగే. ఏమండి సిగ్గులేదు? దానందం ఏమిటి, నానందం ఏమిటి? అక్కడికి ద్రోహం చేస్తావా? అక్కడికి ద్రోహం చేస్తావా? అందుకే ఆ ఊర్లో ఉన్నావు. ఏమండి జడదరండి, పాలు తాగండి. మీరు పాలు తాగుతూ ఉండండి. రేపు నేను ఒక్కదాన్ని వచ్చి కలుస్తాను. తప్పకుండా తప్పకుండా. అబ్బా ఏం బుద్ధి బద్ద. రావే మంచి బద్ద. రావే. సిహెచ్యుకే భాస్కర్ రావు ఇల్లుదేనా? మీరు చెప్పేది ఎవరి గురించి స్వామి? ఊర భాస్కర్ రావు. అది వాడి పుట్టు పూర్వోత్తరాలు. పుట్టుక ఊర, తర్వాత కూర, చివరికి చీలు. మరి మీరు? ఓసి అజ్ఞాని, పళ్ళు పొరలు కమ్మినబట్టే అవునులే, కమ్మక మానునట్టే కలవాణి అండదండలుండగా. అదేం కాదు స్వామి, మన్నించండి. అలా తారీఖర అలక్కు నిరంజన్. దయచేయండి స్వామి. పదవే బాలామణి. కూర్చోండి. అలక్కు నిరంజన్. స్వామి, దాహం తీసుకుంటారా? దాహం? నువ్వు దాహంలోనే ఉన్నావు. తీరని దాహం, అంతులేని దాహం, బంగారం మీద భ్రాంతి. తొడుగు వేయించుకోవాలని ఆశపడుతున్నావు కదా, అంతేగా? స్వామి, అలక్కు నిరంజన్, నీ గురించి మా గురుదేవులంతా సెలవిచ్చారులే. అందుకు నేను సడన్ గా వచ్చేసి. మీ గురుదేవులా? వారికి మా సంగతి తెలుసా? పావలా భావలా గురుదేవులకి తెలియదంటూ ఈ ప్రపంచంలో లేదు.
పురాతన నిధుల కోసం మీరు వెతుక్కుంటున్నట్టు కల్లో కనుక్కున్నారు. అమాంతంగా లేచారు. శిష్య అలెక్ అన్నారు. నిరంజన్ అని పాదాలు పట్టుకున్నారు. ఏంటి స్వామి నా పాదాలు పట్టుకున్నారు? అయితే పాదాలు ఏంటి మరే ఉన్నారు తెలుసా? రేణు మనకు కావాల్సిన పిల్లరా అన్నారు. ఆమె తల్లి పరోపకారార్థం ఇదం శరీరం బతికిన ఉత్తమరాలు. ఆ పుణ్యానికి వారసులు ఎవరో తెలుసా? రేణు 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 అంటూ 100 సార్లు నా చెవులో చెప్పారు తెలుసా? మా అమ్మ అంతటి భక్తురాలా? అడగని వాడిది మహాపాపం. వేలకు వేలు ధర్మం చేసింది, బంగారం దానం చేసింది. ఆ బంగారమే నిధి రూపంలో నీకు సంక్రమించబోతోంది. ఆ నిధి నీదే. స్వామి ప్రక్క గదిలోకి రండి, తీరిగ్గా మాట్లాడుకుందాం. మాకు రహస్యాలు లేవు. అయినా ఇక్కడ ఎవరున్నారని గోడలున్నాయి చాలుగా స్వామి. ఆ 4 గోడల మధ్యనే నిధికి మార్గం ఉంది. నీ ఇంట్లో నుంచి నిధికి దారిందా స్వామి? మనసంటూ ఉండాలే కానీ మార్గానికి లోట. అంతా అయోమయంగా ఉంది స్వామి. మార్గం ఎరిగిన మనిషి ఉన్నాడు కానీ ఆ మనిషికి మనసులో మనసు లేదు. స్వామి అలక్ నిరంజన్ పక్కన కూర్చున్నా నిగ్రహించుకోగల శక్తి గల వాళ్ళని తెలుసా? వస్తాం. మధ్యలో ఆపి వెళ్ళిపోతారా? మీకు ఇది ధర్మం కాదు. పూర్తి వివరాలు చెప్పండి స్వామి. ఆరాట పడుతున్నావు కదూ, పోరాటానికి సిద్ధంగా ఉంది. ఎవరితో? నమ్మిన వాడితో. చూపించేది మోహం, చెయ్యబోయేది ద్రోహం. నా భాస్కర్ నాకు ద్రోహం చేస్తాడా? నీకేంటి? మోసాలు చేసే వాళ్ళందరూ కూడా అతి నమ్మకాల మీదే మోసాలు చేస్తూ ఉంటారు. అందులో నువ్వు పిచ్చికొంటవి. నిన్ను మోసం చేయడం. నన్నేం చేయమంటారు? నువ్వు వాడిని ఏం చెయ్యదు. నిధి మాత్రం దక్కించుకో. నేనా? మేం మంత్రసిద్ధులం. వాడికి మతి తెప్పించే భారం మాది, నిధి దక్కించుకునే భారం నీది. తీరుబడిగా ఆలోచించుకో. తీరికగా వస్తాం, తేలికగా లేపేద్దాం. నిరంజన్ 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 స్వామి స్వామి నిరంజన్ అదిరిపోయాను. నేను వదిలిపోతున్నాను. అవును, హరిద్వారం వెళ్ళడానికంతా సిద్ధమే కదా? హరిద్వారమా? హరిద్వారం అంటే రాదుని ఇక్కడి నుంచి తప్పించి మతి తెప్పించి నీకు నిధి ఇప్పించడానికి. అపాయం లేదుగా? నిరంజన్ ఉపాయంతో తప్పిస్తాం. మా గురువు గారు అన్ని సదుపాయాలు చేశారు. ఇదే నీకంతం. స్వామి సుఖాంతం. రాదు ఎక్కడ? అక్కడ. పద పద. అలక్ నిరంజన్ అలక్ నిరంజన్ అలక్ నిరంజన్. ఈ నాకంతా ఆడింది నేనేరా సన్నాసులారా? నువ్వా? ఏమిటది? ఏమనుకుంటున్నావో ఏదో మరి ఏదో తల్లి కనుకుంటున్నావు. మేము ఇల్లు నన్ను కొడతావా? అల్లు ఒకటి మరి పొడుగ్గాను. ఎంత పడతారో మళ్ళీ పరగాడేలాగా పెట్టుకుని కాలే బాబా. ఎక్కడ పడితే చూపులు కనపడవు. మరి గుర్తు మారిపోతాం. ముందు నేను చెప్తాను అనుకో, ఈ మధ్యన అసగాలు లేకుండా తిప్పెత్తావు అనమాట. అంత గొప్పదానం అయిపోయావు అనమాట ఒంట్లో నువ్వు. సరే గానీ మీకు పిచ్చిపెట్టేశారమ్మా. ఓ మాట పెనమిస్తానండి, మేము కూడా 2 రొట్లు వేసుకుంటాం. అయ్యో తిమ్మయ్య, అడక్కడక్కున అడిగితే కాదంటానా? అది నిజమే అనుకో మరి. కానీ పెనం వేడిగా ఉంది, పైగా మసి కూడా పట్టింది. ఎలా తీసుకెళ్తావో ఏమో. వెళ్ళాలనుకుంటున్నాను.
ఊరంతటికే ఒకటే పేనం మరి. పేనంలో ఏం చేస్తాం మరి? ఇక అడగనే అడగను. ఇదే ఇప్పటికి ఎన్ని తిన్నావో నీకు తెలుసా? నాకేం తెలుసు? మీరు వేస్తున్నారు, నేను తింటున్నాను. అవునులే, కాడ వేడెక్కిన సంగతి నీకేం తెలుస్తుంది? నాకు మాత్రం ఆగలేదా? నాకు మాత్రం తినాలని ఉండదా? ఎవరు వద్దన్నారు? నేను వేస్తాను, నీకు నువ్వు తిను. ఊరికి తిప్పుకోవడమే కనబడుతుంది. ఏం వేస్తావో ఏమిటో, నీ ఆనందమైన ఆనందం. ఇదిగో ఇది పట్టుకో, ఇది పెట్టుకో. బాగా తిన్నావు, నీకే నవ్వు నవ్వు. కాసేపు పోతే నేను నవ్వుతా. అలాగే పడే, పర్వాలేదు. అసలు ఎందుకు